Hello everyone, welcome to our channel. So today notification వచ్చేసరికి ఇన్ఫోసిస్ టాప్ మోస్ట్ కంపెనీ గైస్, టాప్ మోస్ట్ ఎంఎన్సి కంపెనీ అనమాట. సో చాలా మందికి ఇన్ఫోసిస్ కంపెనీ అనేది డ్రీమ్ కంపెనీ అనమాట. సో లేటెస్ట్ గానే నిన్న లింక్డ్ఇన్ లో అయితే ఈ జాబ్స్ అయితే పడ్డాయి అనమాట. ఎలాంటి కోడింగ్ అనేది లేదు. సాలరీ వచ్చేసరికి మనకి పర్ మంత్ 25K వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో అలాంటి కోడింగ్ అనేది ఉండదన్నమాట వన్స్ ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత. సో మంచి జాబ్స్ గైస్ ఇవి. సో కెరీర్ వెబ్సైట్ లోనే మనకి రిలీజ్ అయిందనమాట. సో డైరెక్ట్ లింక్డ్ఇన్ లో అయితే పోస్ట్ చేస్తారు. అప్లై చేసే విధానం మొత్తం మనకి కెరీర్ వెబ్సైట్ లోనే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా, సో అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా చెక్ చేద్దాం ఈ వీడియోలో. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్, ఇన్ఫోసిస్ కంపెనీ వల్ల కెరీర్ వెబ్సైట్ లోనే రిలీజ్ అయిందనమాట. ఈ జాబ్ వచ్చేసరికి టాప్ లో చూసుకోవచ్చు మీరు, careers.infosys.com. సో రోల్ వచ్చేసరికి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంటుందన్నమాట. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది గైస్. ఈ జాబ్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్ కిందకైతే వస్తుందన్నమాట. సో ఈ యొక్క జాబ్ అనేది, సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోల్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో జాబ్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీకు ఎవరైనా ఇన్ఫోసిస్లో తెలుసుంటే జాబ్ ఐడి పెట్టి వాళ్ళ చేత మీరు రిఫరెన్స్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రైమరీ స్కిల్స్ చూసుకుంటే ఇక్కడైతే మనకి జిస్ అనేది అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే జిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ, ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ విత్ ద ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ, స్ట్రాంగ్ ఎనలైటికల్ స్కిల్స్, ఇవన్నీ. సో ఎనలైటికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కీ స్కిల్స్ అనమాట. మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఇవి వచ్చేసరికి ఇండిపెండెంట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ లెర్నర్, ఇవన్నీ కూడా కీ స్కిల్స్ ఇవి మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాల్సింది అనమాట. క్విక్ లెర్నర్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి పెట్టండి. సో అది నాన్ కోడింగ్ అయినా కానీ మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఏదో ఒక లాంగ్వేజ్ పెట్టి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి పెట్టండి. ఒకవేళ మీకు ఈ జిస్ అనే స్కిల్ రాకపోయినా కానీ మీ ప్రాజెక్ట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటే తప్పకుండా అయితే సెలెక్ట్ అవుతారనమాట. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఇదర్ BSc కానివ్వండి, లేదంటే బీకామ్ చేసిన వాళ్ళు, లేదంటే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైనా కూడా వస్తారనమాట. మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. రోల్ వచ్చేసరికి మనకి BPO కిందకైతే వస్తుందన్నమాట. అప్లై చేసే విధానం వచ్చేసరికి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఇన్ అని అడుగుతుంది అనమాట. ఈమెయిల్ ID, పాస్వర్డ్. ప్రీవియస్ మీరు ఇన్ఫోసిస్లో ఏదైనా జాబ్కి అప్లై చేసి ఉంటే కెరీర్ వెబ్సైట్లో మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు. లేదంటే మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు అనుకుంటే ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఆర్ సైన్ ఇన్ విత్ గూగుల్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, వీటి ద్వారా అయితే మనం లాగిన్ అవ్వచ్చు. లేదంటే న్యూ యూజర్ అని ఉంది కదా, రిజిస్టర్ క్లిక్ చేసి మీ కెరీర్ వెబ్సైట్లో అయితే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ ఉందో లేదో గుర్తులేదు అనుకుంటే, పాస్వర్డ్ మర్చిపోయాం అనుకుంటే ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి అక్కడ మీరు ఈమెయిల్ ID ఇచ్చి మీకు మెయిల్కి సెండ్ చేయగలన కొంత టైం తర్వాత మీ మెయిల్కి రీసెట్ అని వస్తుంది. ఒకవేళ రాకపోతే మీకు అకౌంట్ లేనట్టు అనమాట ఇందులో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి న్యూ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది ఆప్షనల్ కాబట్టి అవసరం లేదు, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, నెక్స్ట్ ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇంకా అంతే అనమాట. చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగలనే ఒక అకౌంట్ అనేది ఇన్ఫోసిస్లో అయితే క్రియేట్ అవుతుంది అనమాట. వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఏమి ఈమెయిల్ ID, ఏం పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ వాటితోనైతే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇది స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ నుంచి మంచి అప్డేట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్లో జాబ్ సీకర్స్, ఇంకా డిగ్రీ కంప్లీట్ అయ్యి కూడా జాబ్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దట్ వాళ్ళు కూడా అయితే చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే మరొక మంచి జాబ్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.